మన నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవడం అవసరమని తెలుపుతూ మనం తీసుకునే ఆహారాన్ని కూడా క్రమబద్ధీకరించుకోవాలని డాక్టర్ కెవి నరసింహారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లాలోని డివిజన్ మరియు నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో యోగా డే సందర్భంగా యోగా సాధనలో పలు కార్యక్రమాలలో పాల్గొని సాధకులకు మనం తీసుకోవాల్సిన ఆహారాలపై పూర్తిగా అవగాహన పరిచారు. మామూలుగా మనం ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు రుచికి ప్రాధాన్యత ఇస్తూ పండ్లు తదితరాలు భోజనాల తర్వాత తింటున్నామని తెలుపుతూ మనం ఆరోగ్యంగా ఉండాలంటే సీన్ రివర్స్ చేసుకొని పచ్చి కూరగాయలైన క్యారెట్, బీట్రూట్, ఉడికించిన మొలకెత్తిన పప్పు ధాన్యాలు తదితరాలతో సగం కడుపు నింపుకోవాలని, తర్వాత కొద్ది మోతాదులో అన్నం, అదే మోతాదులో నచ్చిన 1-2 కూరలతో భోజనం ముగించుకోవాలన్నారు. మనం తినే ఆహారం కడుపు నిండా కాకుండా సగం లేదా 60% కుదించుకోవాలని కోరారు. ఇదే పద్ధతిలో నిత్య జీవితంలోనూ పాటించుకోవాలని తెలుపుతూ రాత్రి భోజనాలు కూడా 7-7:30 ప్రాంతంలో పూర్తి చేసుకున్నట్లయితే జీర్ణక్రియ సరిగ్గా ఉండి ఆరోగ్యవంతులుగా ఉండగలమన్నారు. కనుక అందరూ తాము తీసుకునే ఆహారాన్ని పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు తదితరాలుగా విభజించుకొని మెనూ చార్ట్ రూపొందించుకొని పాటించుకున్నట్లయితే అనారోగ్యాన్ని తరిమికొట్టడం, ఆరోగ్యంతో ఉండడం సుసాధ్యమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో సురేందర్ గురూజీతో పాటు యోగా సాధకులు పెద్ద ఎత్తున పాల్గొని యోగా డే కార్యక్రమాలను విజయవంతం చేసుకున్నారు. చెడు ఆహారం తర్వాత తింటాం. ఫస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్ చేయాలనుకోండి, మొలకెత్తిన విత్తనాలు లేదా ఉడికేసిన గింజలు కానీ ఫస్ట్ తినండి. ఫస్ట్ మినరల్స్ అండ్ వైటమిన్స్ దానికన్నా ముందు క్యారెట్, కీర, కూరగాయలు, సలాడ్స్ లాగా తినేది ఫస్ట్ నింపండి. తర్వాత మొలకెత్తిన విత్తనాలు, గింజలు, ఉడికబెట్టిన గింజలు కానీ తినండి. తర్వాత ఒక ఎగ్ కానీ అట్లా తీసుకోండి. ఇంకా అప్పటికి ఇంకా నువ్వు ఎన్ని ఇడ్లీలు ఉన్నా సరే, ఎన్ని దోశలు ఉన్నా సరే, ఇంకా ఎంత పెద్ద ఇది ఉన్నా సరే మన కడుపులో మంచి ఆహారం వెళ్ళిపోయింటుంది కాబట్టి ఇంకా అప్పుడు మనం ఎక్కువ తినలేం. ఒక ఇడ్లీ తింటాం అంతే, ఒక దోశ తింటాం, తింటే తృప్తి కొరకు ఒక పురుగు తింటాం అంతే. సో అప్పుడు మంచి ఆహారం మనం ఆల్రెడీ తీసుకున్నట్లే. సో ఫ్రూట్ ఆలోచిస్తాం, మనం ఏం చేస్తామంటే లాస్ట్ తింటాం, ఫ్రూట్స్ లాస్ట్ తింటాం. ఆల్రెడీ చెత్త అంతా చేసి మళ్ళీ ఫ్రూట్స్ తినేసరికి మనకు ఓవర్ బర్డెన్ అవుతుంది. సో అట్లా కొన్ని చేంజెస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మధ్యలో టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్ అవన్నీ యాడ్ చేయకండి. అవన్నీ ఎక్స్ట్రా క్యాలరీస్. ఇది ఫుడ్ గురించి. ఈ ఎక్సర్సైజ్ గురించి స్టార్ట్ చేశారు, యోగా అవన్నీ. ఎక్సర్సైజ్లో ఒక మెడికల్ టర్మ్లో ఒక కాన్సెప్ట్ ఏముంటుంది అంటే మన టార్గెట్ హార్ట్ రేట్ అని ఉంటుంది. అంటే మనం ఒక వ్యాయామం చేసేటప్పుడు మన గుండె వేగం అనేది ఇంత కొట్టుకోవాలి. అప్పుడే మన బాడీకి, గుండెకి, ఊపిరితిత్తులకి, కండరాలకి మినిమం వ్యాయామం జరుగుతుంది అనమాట. ఎంత అంటే 220 హార్ట్ రేట్ మైనస్ మన ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ 220 మైనస్ 50 years తీసేస్తే 170 వస్తుంది. 170లో మన హార్ట్ రేట్ ఎంత ఉండాలి అంటే ఒక వ్యాయామం చేసేటప్పుడు 50% నుంచి 75%, 80% వరకు ఉండాలి. అంటే నియర్లీ 110 నుంచి 120 వరకు మన హార్ట్ రేట్ మెయింటైన్ చేస్తే, అది వాకింగ్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, యోగా చేసినా, జిమ్ చేసినా, సైక్లింగ్ చేసినా అంతా మనం మెయింటైన్ చేస్తే గుండె వేగంని మనకు ప్రాపర్ ఎక్సర్సైజ్ జరిగినట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు, మన రక్తనాళాల్లో రక్త ప్రసరణ కరెక్ట్గా జరిగి మన శుద్ధి జరుగుతుంది. గుండె, కండరాలు, జాయింట్స్ అన్నీ ఇదవుతారు. ఇది టార్గెట్ హార్ట్ రేట్ అంటాం. ఆ రకంగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. తగ్గించండి క్వాంటిటీ. దాంట్లో 4 రకాలైన పదార్థాలు ఉంటాయి. పిండి పదార్థాలు మనం చాలా వరకు నోట్స్తో తింటాం, మనకు రుచి అనిపిస్తే తినేస్తాం. అది ఎంత తింటామంటే కడుపు నిండేదామని తింటాం. దానివల్లనే మనకు అన్ని రోగాలు వస్తాయి. మనం మితంగా తినాలి. మన పాత వాళ్ళు చెప్పేవాళ్ళు మితంగా తినాలని. మనం పాత వ్యవసాయం చేసేవాళ్ళు 10 గంటలకు తినేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు తినేవాడు. తిన్నప్పుడే ఇంత తినేవాడు, మొత్తం 24 గంటలు పనిచేస్తుండేవాళ్ళు. ఆ అంత దాంట్లోనే 24 గంటలు పనిచేసేవాడు, ఆరోగ్యంగా ఉండేవాడు, కండరాలు గట్టిగా ఉండేది. మనకి ఇప్పుడు సుఖం ఎక్కువైంది, ఎక్కువ తింటున్నాం. మన తినడం వల్ల కండరాలు పెరగట్లేదు, బుద్ధులు పెరుగుతుంది. సో తక్కువ తినాలి, తినే దాంట్లో క్వాలిటీ ఫుడ్ తినాలి. పిండి పదార్థాలు ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి, కొవ్వులు ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. ఈ ఆహారం గురువుగారు ఆలోచించి నేను తినే తిండిలో ఏమి ఉన్నాయి అనేది చూసుకోవాలి. మరి తినే తిండిలో మాంసకృతులు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, పిండి పదార్థాలు తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, కొవ్వులు తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, వైటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. పిండి పదార్థాలు అంటే మనం తినే రైస్, రోటీ, జొన్నలు, సజ్జలు, రాగులు ఇవన్నీ పిండి పదార్థాలు కిందకి వస్తాయి. సో వాటిని తగ్గిద్దాం, ప్రోటీన్స్ పెంచుదాం. ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయి అంటే శనగలు, పెసర్లు, బెబ్బర్లు, విదలాలు, పల్సెస్ అంటాం.
వాటిలలో శనగలు, పెసర్లు, బెబ్బర్లు ఇలాంటి గింజలు, ఆ ధాన్యాలలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. సో రైస్, రోటీ ఐటమ్స్, జొన్నలు, సజ్జలు, రాగులు తగ్గించి ఈ గింజలను పెంచి ప్రోటీన్స్, మాంసకృతులు, వాటితో పాటు నాన్ వెజిటేరియన్స్ ఉంటే ఎగ్ వైట్, ఫిష్, చికెన్ స్కిన్లెస్ తినొచ్చు, మటన్ అది తినొచ్చు, కొవ్వు ఎక్కువ. నెక్స్ట్ ఫ్యాట్స్ అంటే ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్స్, మటన్, పప్పులు, పండ్లు, వీటిలలో ఎక్కువ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో పిండి పదార్థాలు తగ్గించాలి, మాంసకృతులు పెంచాలి, ఫ్యాట్స్ తగ్గించాలి, మళ్ళీ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, మినరల్స్, విటమిన్స్ పెంచాలి. రోజు 7 నుంచి 8 గంటల లోపలనే మన భోజనం ముగించండి. చాలా డేంజరస్ థింగ్ ఏంటంటే మనం 9, 10, 12 వరకు ఫంక్షన్స్ వాటిని తింటున్నాము, బిర్యానీలు అవన్నీ. మనకి ఏమవుతుందంటే పొద్దున తిన్నది లేదా మధ్యాహ్నం తిన్నది మనము పని చేయడంలో కరిగిపోతుంది. సో తిన్నది అక్కడికక్కడికి మన డిపాజిట్స్ క్లోజ్ అయిపోతాయి. అట్లా కాకుండా మన బ్యాంకులో డిపాజిట్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే సాయంత్రం పూట తింటే అప్పుడు ఓన్లీ రెస్టింగ్ ఫేజ్లో రిపేర్ నడుస్తూ ఉంటుంది బాడీ. ఆ టైంలో జీర్ణక్రియ పనిచేయడం వల్ల మన బాడీ దెబ్బతింటుంది. సో నైట్ జీర్ణక్రియ పనిచేయదు, జీర్ణక్రియకు రెస్ట్ ఇవ్వాలి, అప్పుడు బాడీ అంతా మంచిగా రిపేర్ జరుగుతుంది. ఒకవేళ మనం ఏదైనా ఎక్స్ట్రా ఇస్తే అదంతా బాడీ బ్యాంకులో డిపాజిట్ లాగా, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అది పోయి కొవ్వు రూపంలో చేరిపోతుంది. మనకు అప్పుడు అవసరం ఉండదు, రాత్రిపూట అసలు ఎనర్జీ అనేది చాలా తక్కువ అవసరం పోతుంది. కాబట్టి ఈ ఫుడ్ గురించి అవగాహన ఉండాలి. బుర్రతో తినండి, నేను ఇది తినేదా కాదా, తినకూడదు అంటే తినొద్దు అంతే. కానీ నాకు 4 రుచి ఇష్టము, టేస్ట్ అని చెప్పేసి తినడం అని మెయిన్ మంచిగా ఆహారం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతుంటే చాలా వెరైటీస్ పెడతారు, అందులో తినదగ్గ పదార్థాలు ఉండే ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే మన ప్లేస్ తీసుకునే దగ్గర ఉండే ప్లేస్ మాత్రమే మన తినదగ్గది, మిగతాది ఏది కూడా తినేది కాదు. సో సాధ్యమైనంత అట్లాగే అదే తినండి ఫస్ట్. మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళకండి, లాస్ట్ నుంచి వెళ్ళి ముగించి వచ్చేసేయండి. ఆ మధ్యలో ప్లేట్ల దగ్గర పెడతారు కదా, అమృతాహారం సాధిస్తుంది. అది మనకు ఇచ్చే అమృతాహారం ఉంది, అది ఉంటుంది అక్కడే, అది ఒక్కటే ఉంటుంది, అది తినండి ఫస్ట్. తినేసి అందరూ ప్లేట్ పట్టుకొని ఫస్ట్ బజ్జీల దగ్గర నుంచి, పూరి దగ్గర నుంచి స్టార్ట్ చేసేది. అవన్నీ కాకుండా లాస్ట్లో కొంచెం ఏదన్నా మనకి బెటర్గా ఉండే ఫుడ్ ఏదైనా కలుపుకొని తినేసి కంప్లీట్ చేస్తే బెటర్. సో అది మనకు ఒకసారి తృప్తి అయిపోతే మనకి ఇంకా మిగతా తినాలనిపించదు మనకి. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మా యోగ బంధువులందరికీ. తప్పకుండా ఇక్కడికి వచ్చేసి ఆరోగ్యాన్ని పొందాలి. చాలా సింపుల్, మీకు అనుకూల సమయంలో ఇక్కడికి వచ్చేసి ఈ ఆరోగ్యాన్ని పొందాలి. ఓకే, యువకులు ఇంతకుముందు పిఎస్లో చెప్తాను కదా, జస్ట్ ఇలా ఉండలేకపోయారు అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడమే యోగా. కన్ఫ్యూజ్ కాకండి. నేను చెప్తున్నానే ఇక్కడ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నటువంటి సైన్స్ ఆఫ్ యోగాలో డెఫినెట్ ఇక్కడ ఛాలెంజ్ చేసి మరి మీ శరీర భాగాలను, ముఖ్యంగా పొట్టలు ఉన్న వాళ్ళని తప్పకుండా మనం 100% తగ్గించుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా కానీ ఇక్కడ సొల్యూషన్ ఉంది. డాక్టర్లు చేతులు లేపిన సమస్యలకు సమాధానము లయన్స్ క్లబ్లో ఉంది. కాబట్టి ఇక్కడ లయన్స్ క్లబ్కు ఒకసారి గట్టిగా అందరూ అద్భుతమైన ట్రీట్మెంట్ ప్రాసెస్ దీంట్లోనే బాగా ఉపయోగంలోకి తీసుకురావచ్చు. ఓకే, ఇప్పుడు తీసుకునే దానిపైన దృష్టి పెట్టారు కదా, ఆపండి. ఉన్నది పూర్తిగా ఖాళీ చేయండి. ఖాళీ చేయగానే కొద్దిగా ఆపి ఆటోమేటిక్గా నేల అవుతుంది. ఇక్కడ మీరు వదిలే దానిపైన దృష్టి పెట్టండి. శ్వాస ఇనియల్లో అనులోమ న్యూక్లియర్ పవర్ను మనము ఇంటేక్ చేసాం, ఎనర్జీని తీసుకున్నాం. గమనించండి, ఎక్సేల్ స్పేస్, ఆటోమేటిక్గా ఇన్హేల్ హ్యాపెన్స్. మనము వదులుతున్నాము, కొద్దిగా బ్రేక్ అవుతుంది. ఎలాగైతే ఉయ్యాల ఊగినప్పుడు ఒక సైడ్ వెళ్ళినప్పుడు టక్కున ఆగి శ్వాసలు తీసుకోవాలి. మళ్ళీ ఎల్లప్పుడూ సంతులితంగా ఉంచుకుంటాను. ఇందులోనే నా ఆత్మ వికాసం ఉంది. నేను నా పట్ల శాంతి
నా కుటుంబం పట్ల నా పని పట్ల నా సమాజం పట్ల నా ప్రపంచం పట్ల శాంతి ఆనందము ఆరోగ్య విషయములందు కర్తవ్యబద్ధుడనై ఉంటాను.